నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రఘుప్రియ. శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇది నా ఛానలే కాదు, మీ ఛానల్ కూడా. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది తెలుసా? ఏంటంటే మన ఆదాయం తగ్గిపోవడానికి మనం వెలిగించే అగరబత్తులు కూడా ఒక సమస్య అంట. అది ఎట్లాగో మీకు చెప్తాను. ఈసారి అగరబత్తులు వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అయితే అగరబత్తులు వెలిగించేటప్పుడు పూజలో ఎప్పుడు 1, 3, 5, 7 ఈ సంఖ్యలో మాత్రమే అగరబత్తులు వెలిగించాలి. మనం ఏదేదో ఇష్టానుసారంగా వెలిగించేస్తాము. ఈసారి నుంచి అలా చేయకండి. వెలిగించండి. 2 లేదా 4 అగరబత్తులను వెలిగిస్తేట దరిద్రాన్ని ఆహ్వానించినట్టట, మరియు డబ్బు రాకుండా అడ్డుకుంటుంది. ఈ పొరపాటు మరి చేయకండి. ధూపం దిశ, మనం వెలిగించే ధూపం దిశ కూడా ఉంటుంది. అగరబత్తి నుంచి వచ్చే ధూపం ఎప్పుడూ కూడా ఇంటికి బయటకు వెళ్ళకూడదుట. ధూపం ఇంట్లోకి ప్రసరిస్తే కనుక ఆ పాజిటివ్ అనేది మన ఇంట్లో శక్తిని పెంచుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే అందుకే అగరబత్తిని లోపల గదిలోనే ఉంచాలి, కానీ బయట అనేది వేయించకండి. ధూపము బయటికి వెళ్ళే ప్రయత్నం అస్సలు చేయకండి. జాగ్రత్తలు తీసుకోండి. మూడవది బూడిద శుద్ధి. అగరబత్తి నుంచి వచ్చే బూడిద కాలిన తర్వాత మిగిలిన బూడిద ఎప్పుడు డస్ట్బిన్లో లేదా మురుగు కాలువలో వేయకూడదంట. దాన్ని తీసుకెళ్ళి తులసి కోటలో కానీ లేదా శుభ్రమైన దాంట్లో వేసినట్టయితే కనుక మీ యొక్క కష్టార్జితం మీ దగ్గరే నిలబడి ఉంటుందట. సో అగరబత్తి వెలిగించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. చాలా గమనించుకుంటూ ఉండండి. నేను చెప్పాను అంటే మంచి ఫలితాలు కనబడతాయి మీకు. నమస్తే.